భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అరణ్యములందు సంచరించు వనవాసి, భల్లూక వానరములతో పాటు నా కులద్రోహి విభీషణుడు వంటి విశ్వాసఘాతకుని సహాయ సహకారములతో నీ పేరుతో పాతిపెట్టిన ధ్వజాన్ని సమూలంగా సర్వనాశనం చేయడానికి వచ్చాడు ఈ రావణుడు. రావణుడు నా పేరు. మహామహా దిక్పాలకులు, దేవీ దేవతలు, నాగగంధర్వులను కూడా ముప్పతిప్పలు పెట్టిన వాడు ఈ రావణుడు. రావణ, లోకములో 3 విధములైన వ్యక్తులుంటారు. ఒకరు కేవలం చెప్తారు, రెండవ వారు చెప్తారు, చేస్తారు కూడా, మూడవ వారు కేవలం చేస్తారు, వారు వ్యాఖ్యానించరు. నీవు అభిమానవశుడవై ప్రగల్భాలు ఎక్కువగానే పలికావు. ఇక చేసి ఏమి చూపిస్తావు? అది ఇతిహాసమే చెప్తుంది. తపస్వి, ఇది తపోభూమి కాదు, రణభూమి. రణభూమి. ధ్యానవచనాలు వల్లించకు. ధనుర్బాణములతో మాట్లాడు, ధనుర్బాణములతో. అవశ్యం. నీ ఏ కోరిక అసంపూర్ణముగా మిగలదులే. విభీషణ, కులద్రోహి, భాతృద్రోహి, దేశద్రోహి, నీవు నీ దేశమునకు, నీ జాతికి, నీ కులమునకు ఎంతటి అన్యాయము చేయవలేనో అంతయు చేసినావు. నేను నలుదిక్కులా నీకోసమే వెతుకుతున్నాను. ఎందుకంటే నాడు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. నిన్ను ప్రాణాలతో వదిలివేయడమే ఆ తప్పు. ఇంద్రజిత్తు నిక్కమే వచించినాడు. నిన్ను బహిష్కరించిన నాడే నిన్ను ప్రాణాలతో వదిలివేయకుండా ఉంటే లంకా ఇతిహాసం నేడు వేరే విధముగా ఉండేది. నీవు ఎదుట పడడం మంచిదే అయినది. మేము ఈ ప్రచండ శక్తిని నీకోసమే భద్రముగా దాచి ఉంచినాము. దీని నుండి నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. బ్రహ్మదేవుడు కూడా. కులద్రోహితో నీవు మంచి మిత్రత్వమే నడుపుతున్నావు. కానీ మీ ఇరువురి అంతము నా చేతుల్లో ఉన్నది. ఒరి దుర్మతి, దురాచారి, నీవు నరులపై, మునులపై, నాగులాదిగాగల వారిపై విజయం సాధించి మదాంధుడవైనావు. నీవు ముజ్జగముల స్వామిని గుర్తించలేకున్నావు. నేడు కాలుడు నీ శిరస్సుపై నర్తిస్తున్నాడు. నీ అంత్య సమయం ఆసన్నమైనదిరా మూర్ఖ.
తమరెందుకు ఇలా చేశారు కరుణానిధి? నా వంటి రాక్షస జాతికి చెందిన ఒక తుచ్చ జీవి కోసం తమ ప్రాణములను పణముగా పెట్టినారా? మిత్రత్వము జాతి భేదములను చూడదు విభీషణ. ఎవరిని మిత్రులంటామో వారి ఆపదను నీపై వేసుకో, అదే ధర్మం. రెండవది, తమరు మా శరణు కోరి వచ్చారు. శరణు కోరి వచ్చిన శరణాగతులను రక్షించడానికి ఒకవేళ అవసరమైతే అప్పుడు తన ప్రాణములనైనా ఇవ్వవలసి ఉంటుంది, అదే ధర్మం. మూడవది, మేము తమను లంకకు రాజులు చేస్తామని మాట ఇచ్చాము. మా రఘుకులంలో ఒక నీతి సదా ఆచారముగా వస్తున్నది, అది ప్రాణము పోయినా మాట తప్పకూడదు అని. అందుకని మేము కేవలము మా ధర్మమునే పాటిస్తున్నాము. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రథాన్ని? మహారాజా, తమరు అచేతనులయ్యారు. అచేతనుడు నేను కాదురా, నీవురా మూఢ మందమతి. నీవు రణములో వెన్ను చూపే వారిలో నా పేరును కూడా కలిపినావు కదరా. క్షమించండి మహారాజా, శ్రీరాముని రెండవ నీ నాలుకను కత్తిరించి వేసెదరు. శత్రువుని స్త్రీ అని సంబోధిస్తే నీకు భయము కలిగినదా? మా కాపద వచ్చినదని? ఒరే మూర్ఖ, నన్ను తీసుకుని రావాలనంటే నా మృత శరీరమునే తీసుకుని రావాల్సినది ఈ రథములో. జీవించి ఉండగానే రావణుడు రణభూమికి వెన్ను చూపించి పారిపోయినాడనే కళంకం రాదు కదా మాకు? మూర్ఖ, దశాననుడైన ఈ రావణుని రథం నడిపే యోగ్యత లేదురా నీకు? మా ఆజ్ఞ లేకుండా మా రథమును శత్రు సమక్షము నుండి ఎందుకు మరలించినావు? మేము చిరకాలముగా సంపాదించుకున్న మా యశస్సును, మా శౌర్యమును, మా తేజస్సును, నీపై ఉన్న విశ్వాసమును మట్టిలో కలిపివేసినావు. నీవు శత్రు సమక్షమును మమ్ము పిరికివానిగా చిత్రించినావు. నీవు అపరాధివి, శిక్ష విధించుటకు అర్హుడవు. నీవు మాపై శత్రుత్వమును చూపించినావు. మహాబల మహారాజా, నేను పిరికివాడను కాను. తమ బలపరాక్రమముల గురించి బాగా పరిచయం ఉన్నవాడను. నేను స్వామి భక్తి పరాయణుడను. సదా తమ శ్రేయస్సునే కోరుకునేవాడను. తమ విజయము సమస్త అసురజాతికి విజయం, అది నేను మరచిపోలేదు. మహారాజా, భీషణ సంగ్రామమున శత్రువుతో పోలిస్తే తమ ప్రతాపము తగ్గినట్లుగా అనిపించింది. భయంకర యుద్ధములో అశ్వములు కూడా డస్సిపోయినవి. ఆ సమయములో నాకు కనిపించిన లక్షణములన్నీ అమంగళమును సూచించే శకునముల వలె తోచినవి ప్రభు. సారథి కర్తవ్యము దేశము, కాలము, ఉత్సాహము, నిరుత్సాహము, తన స్వామి హితాహితముల పట్ల జాగరూకత వహించాలి. శత్రువును సమీపించుటలోనూ దూరముగా మరలిపోవుటలోనూ అవసరమును బట్టి అప్రమత్తంగా ఉండాలి. నా ఈ పొరపాటు శిక్షార్హమని తమరు భావిస్తే ఏ శిక్షైనా విధించవచ్చు. దాని గురించి మేము తర్వాత ఆలోచిస్తాం. ఈ సమయమున నీవు మమ్ము తక్షణమే రణభూమిలోని శత్రు సమక్షమునకు శీఘ్రగతిని తీసుకువెళ్ళు. వెళ్ళు. పదండి, శిబిరానికి పదండి. తమ గాయమునకు ఉపచారం చేయిద్దాం. మిత్రమా, యుద్ధభూమి నుండి ప్రాణములు పోయిన తరువాతనే ఇతరుల భుజస్కందములపై వెళ్ళుట జరుగుతుంది. కేవలం ఇట్టి గాయములకు భయపడి పారిపోయేవారు యుద్ధభూమిలో ప్రవేశించనే కూడదు. నేడొక్క వానర సైనికుడు కూడా సజీవముగా తప్పించుకోలేడు. రామలక్ష్మణులు ఇరువురను మృత్యుక ఖరములోనికి పంపించి నా హృదయ జ్వాలలను చల్లార్చుకుంటాను. దశానన, యుద్ధం నుండి పారిపోయిన భీరువా, ఇట్టి ప్రహ్లాదనములు పలుకుటకు సిగ్గుగా లేదు? ఒరి మర్కటమా, ఎక్కడ దాచుంచినావు నీ భిక్షుక స్వామిని? వానితో చెప్పు, యుద్ధానికి దశాననుడు ఆహ్వానిస్తున్నాడు. నీ ఆహ్వానమును మన్నించి వచ్చాను లంకేశ. నీవే రణభూమికి వెన్నుచూపి పలాయనం చిత్తగించావు. పలాయనము కాదు, నీచే పారాయణము చేయించుటకు సామాగ్రిని తెచ్చుటకై వెళ్ళినాము. కాచుకో తామశాస్త్రాన్ని.
రామశాస్త్రమునకు విరుగుడు నీ వద్ద ఉన్నది, అందులకే బ్రతికిపోయావు. కానీ ఇది అసురాస్త్రము, దీని నుండి దేవతలు కూడా తప్పించుకోలేరు. నీ సకల వానర సేన సమేతంగా క్రిమి కీటకాదుల వలె నీవు కూడా ధూళిలో కలిసిపోతావు. అయితే దాన్ని ప్రయోగించి నీ అభిలాషను నెరవేర్చుకో లంకేశ. కాచుకో. రావణ, వీరోచితముగా యుద్ధము చేయి. కపట యుద్ధము సూర్యులకు శోభనీయదు. రావణుని ఎదుర్కోగలిగిన శక్తి సాహసం నీలో లేవు. ఆయుధాలు కింద పారవై, మేము నీ తప్పులన్నింటినీ క్షమిస్తాం. సూర్యుడు అస్తమించి నీకు సహాయము చేసినాడు. యుద్ధ విరామ కారణముగా నీవు సజీవముగా మిగిలినావు. కానీ రేపు నీవు ప్రాణములతో తిరిగి వెళ్ళలేవు. గుర్తుంచుకో, నేటి రాత్రి ఈ పుడమిపై నీకు అంతిమ రాత్రి అవుతుంది. నాకు ఇప్పుడే నీ శిరస్సుపై కాలుడు తిరుగుతున్నట్లు కనిపిస్తున్నది. నీకు కనిపిస్తున్న ఆ కాలుడు నా బాణములలో కూర్చుని నీకోసమే నిరీక్షిస్తున్నాడు. నీలో మిగిలి ఉన్న ఆ శ్వాస నిలిచిపోగానే అతడు తన కాలపాశముతో నిన్ను బంధించి వేస్తాడు. ఈ సమయమును మాటలతో వృధా చెయ్యకు. వెళ్ళి పరలోకమును చేరుకునే ఉపాయం ఆలోచించు. అగ్రజ, శరీరమంతయు గాయములమయమైనది. ఎంత తీవ్ర గాయములు! యుద్ధములో తగిలిన గాయములు వీరులకు అలంకారమవుతాయి లక్ష్మణ. నేడు సూర్యాస్తమయ సమయమున విరామమే లేనిచో ఆ ఇరువురి సోదరుల శవములు రణభూమిలో పడి ఉండేటివి.